गाइस वेलकम टू एनपी ड्रामास రండి మన మీ డ్రామా యొక్క 12th ఎపిసోడ్ అయితే చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లో అయితే కంజే గాని వచ్చి అరానాతో చెప్తా ఉంది, మీ అమ్మ అంటే ఏమనుకున్నావు, ఆ కన్స్ట్రక్షన్ ని ఆపేట్టు చేసేసాను అనేసి. సంగతే గాని ఏంది అమ్మనా అనేసి గాని ఆలోచిస్తూ ఉంటాడు. అరానా గాని అడుగుతుంది, దీనివల్ల మనకి ఏ ప్రాబ్లం రాదు కదమ్మా అనేసి. ఈసారి మనం ఒక్కరే లేదు, మనకైతే చాలా మంది పేరెంట్స్ గాని హెల్ప్ చేస్తా అన్నారు. అది మాత్రమే కాదు, ఆ కన్స్ట్రక్షన్ కరప్షన్ తో కూడింది. దాంట్లో అయితే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంకా చైర్మన్ ఆ డో టీచర్ ముగ్గురు కానీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి మనం ఈసారి అయితే ముగ్గురిని ఒకేసారి పట్టుకోపోతాము అనేసి కానీ కంజే అయితే ప్లాన్లు అంతా కూతురుతో చెప్తా ఉంటుంది. దాన్ని వినేసి సంగతే కానీ వాళ్ళ నాన్న చెప్పుంటాడు కదా, ఈ ప్రపంచంలో ఫ్రెండ్స్ అనేవారే లేరు అనేసి. అదే గుర్తొస్తూ ఉంటుంది అనమాట. సరే ఉండు, టైం అయిపోయింది, నేను నీకు వెళ్ళి ఫుడ్ తీసుకొస్తాననేసి కంజే కానీ అక్కడ నుంచి బయటకు వస్తుంది అనమాట. దాంతో సంగతే కానీ అక్కడే దాక్కుంటాడు. ఏమీ గమనించకుండా కంజే కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. వీడు కానీ చెప్తా ఉంటాడు, వెళ్ళు వెళ్ళు, నీ కథ ఈ రోజుతో అయిపోయింది, నీ నాటకం అంతా స్కూల్లోకి వెళ్ళి చెప్పేస్తాననేసి. కానీ అంత లోపల అరానా కానీ అక్కడికి వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు ఇంకా వెళ్ళలేదా, సరే ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే బాంగూల్ వచ్చింది, నువ్వు తనతో ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు కదా అనేసి. కానీ తనైతే ఏం తెలియనట్టు చెప్తుంది. ఏంది ఫ్రెండ్సా, ఫ్రెండ్సే ఈ ప్రపంచంలో చాలా మోసమైన వాళ్ళు, మనం కొంచెం ఏమారితే చాలు మనల్ని వెన్నుపోటు పొడవడానికి రెడీగా ఉంటారు. అది మాత్రమే కాదు, నువ్వు అలాంటి దానివి కాదనుకున్నాను ఇన్నాళ్ళు, నీకు ఏది తప్పు సరి అయినా కానీ నువ్వైతే డైరెక్ట్గా చెప్పేసేదానివి, కాకపోతే నువ్వు కానీ అందరిలాగే ఆలోచిస్తున్నావు. నీ అమ్మతో చెప్పే ఈ రోజుతో తన నాటకం అంతా అయిపోయింది అనేసి. కానీ వాడైతే చెప్పేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడనమాట. వాడు వెళ్ళిపోయిన తర్వాత వెనకాలే అరానా కానీ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. కంజే కానీ ఫుడ్ తీసుకొని వచ్చి అడుగుతుంది, ఎక్కడ అరానా అనేసి. కానీ దాంతో ఆ బుల్లి కానీ చెప్తుంది, తన నాటకం అంతా అయిపోయింది అనేసి. కానీ సంగతే చెప్తా అన్నాడు అనేసి. సంగతే అయితే ఇంటికి వచ్చేసి ఓమని కాల్ చేస్తూ ఉంటాడు వాళ్ళ నాన్నకి. అంత లోపల అరానా కానీ వచ్చి ఆ ఫోన్ అయితే తీసి ఆఫ్ చేసేస్తుంది. ప్లీజ్ ఒక్కసారి చెప్పుకోనేసి కానీ చెప్తుంది, నీకు నీ అమ్మ ముఖ్యమైతే నాకు మా నాన్న ముఖ్యం, ఎందుకు చెప్పకూడదు అంటావు అనేసి. కానీ వీడైతే అడుగుతా అంటాడు, నువ్వేం చెప్పినా నేను చేస్తాను, దయచేసి ఒక్కసారి వదిలే అంటుంది. దానికి సంగతే కానీ చెప్తాడు, ఇప్పుడు మీ అమ్మ చేస్తున్న పనికి ఖచ్చితంగా మా నాన్ననైతే జైల్లోదే పెడతారు, అలాంటప్పుడు నేను ఎందుకు ఊరుకొని ఉండాలి అనేసి. కానీ వీడైతే అడుగుతా ఉంటాడు. అప్పుడు మళ్ళీ వీడికైతే కాల్ చేస్తాడు. అంత లోపల ఎవరో వచ్చే శబ్దం వినేసి అరానా కానీ అక్కడ నుంచి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి దాక్కుంటుంది అనమాట. దాంతో అక్కడికైతే చైర్మన్ కానీ వస్తాడు. ఎందుకులా ఫోన్ చేస్తా ఉన్నావు అనేసి అడుగుతారు. స్కూల్లో అంటాడు. ఏమైంది స్కూల్లో అనేసి కానీ చైర్మన్ అయితే చెప్తాడు. ఆ తర్వాత స్కూల్ అన్న తర్వాత పిఏనే గుర్తొస్తుంది, నిన్ను దేనికి పంపిస్తే అక్కడ నువ్వు వెళ్ళి ఏం చేస్తా ఉన్నావు, ఆ డో టీచర్తో కలిసి కొనేసి సరసాలు ఆడుతా ఉన్నావు అనేసి ఒకటి కొడతాడు. ఏందో చెప్పి సావురా అనేసి కానీ అడుగుతాడు చైర్మన్. ఏమీ లేదు, మీరు చాలా బిజీగా ఉన్నట్టున్నారు, చూడండి నేను వెళ్తాను అనేసి. కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు అనమాట చాలా ఫీల్ చేస్తూ. అంటే చైర్మన్ కానీ పిఏతో చెప్తా అంటాడు, ఇదిగో నేను నిన్ను దేనికి పంపించానో ఆ పని మాత్రమే చూడు, ఎక్స్ట్రాలు చేయకొనేసి కానీ అరస్తా అంటాడు. అంటే సంగతేనే చూపిస్తారు. చాలా ఫీల్ చేస్తూ వాడైతే కూర్చొని ఉంటాడనమాట. అక్కడికైతే అరానా కానీ వస్తుంది. దాంతో సంగతే అయితే దయచేసి ఇక్కడికి రాకు, వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోనేసి కానీ అరుస్తాడు అరానా మీద. అరానా కానీ కొంచెం భయపడుతూనే దగ్గరికి వచ్చి వాడి భుజం మీద కానీ చేయబెడుతుంది. దాంతో వీడికైతే ఏడుపు వచ్చేస్తుంది, ఏడుస్తూ ఉంటాడు. కంజే అయితే లోపలికి ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. దాంతో అరానా కానీ అడుగుతుంది, కింద ఉన్నారే తనేనా నీ అమ్మ అనేసి. వీడు చెప్తాడు, తను నా అమ్మ కాదు, ఈయన కొట్టే దెబ్బలకి ఏ అమ్మదా ఉంటుంది, తన బతుకుతాననేసి ఎప్పుడో వెళ్ళిపోయింది నా అమ్మ అనేసి. కానీ నాకు ఎవరైనా ఉంటే బాగుండేది అనిపించేది, మనల్ని భుజాల మీద తీసుకొని వెళ్ళడానికి, ఇంకా మనల్ని ఎవరైనా బెదిరించినప్పుడు వాళ్ళని ప్రశ్నించడానికి ఎవరైనా ఉంటే బాగుండేది అని చెప్తుంది. దానికి వీడు కానీ, నీకు ఉండదు కదా పందెం కోడి అమ్మ, యూనిఫామ్ వేసుకునేసి డైరెక్ట్గా స్కూల్గా వచ్చేస్తా ఉంది, నీకు ఏ ప్రాబ్లం అయినా కానీ అనేసి చెప్తా అంటాడు. అమ్మ కాదు నాన్న అని చెప్తుంది. దాంతో కంజే కానీ లోపలికి వచ్చేసి ఆగిపోతుంది. నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు నాకు నాన్నే లేడు, మేమైతే చాలా బాధపడే వాళ్ళం, నా వల్ల మా అమ్మ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, అందరితో కానీ తిట్లు తింటా ఉండేది, ప్రతిరోజు నేను నిద్రపోయిన తర్వాత తనైతే ఏడుస్తూ ఉండేది నైట్ అంతా కానీ కూర్చునేసి అనేసి తనైతే చాలా ఫీల్ చేస్తూ చెప్తుంది. అది మాత్రమే కాదు, తను ప్రతిరోజు ఫైట్ చేసేది నన్ను ప్రొటెక్ట్ చేయడం కోసమే అనేసి. కానీ తనైతే చెప్తుంది, ప్లీజ్ దయచేసి మా అమ్మ గురించి ఎవరికి చెప్పకు, తనకి ఏమైనా జరిగితే నేను అసలు ఉండలేను అనేసి. కానీ తనైతే చెప్తూ ఏడుస్తూ ఉంటుంది. దాంతో వీడికైతే అసలు పిల్ల ఏడిస్తే ఇంకెవరు ఊరుకుంటారు. దాంతో వీడు కానీ తన కళ్ళు అయితే తుడిచేసి వాడు కానీ కిస్ చేయడానికి దగ్గరికి వెళ్తాడనమాట. అంత లోపల కంజే కానీ అయ్యో బిడ్డ పాపం ఎంత ఫీల్ చేస్తూ ఉంది అనేసి. కానీ తనైతే ఫీల్ చేస్తూ తల ఎత్తి చూస్తుంది. చూస్తే ఆడైతే సంగతే కిస్ చేయడానికి వస్తా అంటాడు. అంత లోపల కంజే వచ్చి, వస్తే అరానా ఇటు రావే అనేసి లాక్కునేసి, ఎక్కడికి రా నీ పెదాలని ఓమని తీసుకొని వచ్చేస్తా అన్నావు, అంతే చూసుకో, నువ్వు కథ అయిపోతుంది
అయిపోతుంది, ఉండు నేను మళ్ళీ వచ్చి నీ కథ చెప్తాను, నీ కళ్ళు 2 లోడేస్తాను అనేసి తను కానీ వాడిని అయితే అరిచేసి అక్కడి నుంచి అరానాని కానీ తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇదిగో అజుమా, ఇప్పుడు నేను కదా బాగా కోప్పడాలి, నువ్వెందుకు కోప్పడుతున్నావు అనేసి వీడు కానీ మనసులోనే అనుకుంటా ఉంటాడు. అంటే వీళ్ళిద్దరు కానీ బయటకు వస్తూ ఉంటారనమాట. ఇక్కడికి ఎందుకు వచ్చావే నువ్వు అనేసి కానీ. అంటే చైర్మన్ కానీ పిఏతో అయితే కొన్ని ఫైల్స్ అన్నింటినీ ఇచ్చేసి దీన్ని తెలియకుండా డోర్ దగ్గర పెట్టేయి, అది మాత్రమే కాదు వాళ్ళ అమ్మ అయితే చావడానికి ముందు వాడి దగ్గర ఏదో ఎవిడెన్స్ ఇచ్చేసి వెళ్ళిందంట కదా, అదేందని కనిపెట్టి తీసుకొనిరా అనేసి కానీ పిఏతో చెప్తాడు. సరే సార్ అంటుంది. ఒక్క దెబ్బిస్తాడు, ఈ పని సక్రమంగా చెయ్యి, వాడికి ఫేవర్గా ఉన్నావంటే అయిపోతావు అనేసి బెదిరిచ్చేసి కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇది కానీ దెబ్బలు తీసుకునేసి అక్కడి నుంచి అయితే వస్తూ ఉంటుంది. కంగ్జేని చూసేస్తుంది. ఇద్దరు కానీ చూసేసి షాక్ అయిపోతారు. ఇక్కడికి ఎందుకు వచ్చావు అనేసి అడిగితే, ఇదిగో చైర్మన్ చెప్తా అన్నాడు కదా డోర్ దగ్గర ఏదో ఎవిడెన్స్ ఉందనేసి, దాన్ని తీసుకొచ్చి నా దగ్గర ఇవ్వు అంటుంది. నేను దగ్గర ఇస్తాను, అసలు ఏం మాట్లాడుతున్నావు అంటుంది. ఇదిగో ఇద్దరిని కానీ నమ్మకు, వాళ్ళిద్దరు కానీ నిన్నైతే యూజ్ చేసుకునేసి ఎత్తి పడేస్తారు అంటుంది. నేనైతే అసలు నేనే నమ్మను అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది అనమాట. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళనేసి అరానా కానీ ఆ తర్వాత అడుగుతుంది. అమ్మ ఆంటీ ఎవరు అంటే తను నా ఫ్రెండ్ అంటుంది. తనేమో ఆ రోజు డ్రాంగ్తో కానీ చెప్పి నిన్ను స్కూల్ నుంచి బయటికి పంపించమనింది అనేసి కానీ చెప్తా ఉంటుంది. తను నా ఫ్రెండ్ ఆ విధంగా అంతా చేయదు అనేసి కంగ్జే కానీ చెప్తా ఉంటుంది. అంటే నెక్స్ట్ సీన్లో అయితే కంగ్జే వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండే చెప్తా అంటాడు. అసలు నువ్వేం చేస్తా అన్నావు తెలుస్తా ఉందా అనేసి. అదే తను కానీ వెళ్ళి కన్స్ట్రక్షన్ యాప్ ఉంటుంది కదా, దానికోసమే గొడవలు వేస్తూ ఉంటారు. ఇదిగో అతను ఏం చేస్తా అన్నాడో తెలుసా, తను చేసే ఆ కన్స్ట్రక్షన్ మొత్తం కానీ ఇల్లీగల్, అందులో యూజ్ చేసేదాన్ని కానీ చీప్ మెటీరియల్స్ అంటుంది. దాంతో వాళ్ళ హస్బెండ్ కానీ నువ్వు నా వైఫే, అది మర్చిపోయి మాట్లాడుతున్నావా ఏంటని అరుస్తాడు. ఇదిగోండి నేనైతే మీ మంచి కోసం ఇంకా అరానా మంచి కోసమైనా కానీ నేనైతే ఆ కన్స్ట్రక్షన్ని ఆపుతాను అంటుంది. అందరూ కానీ అన్నీ తెలిసి గమ్మనే ఉంటున్నారు. నువ్వు మాత్రం ఎందుకు అన్నిట్లో కానీ ఇన్వాల్వ్ అవుతున్నావు, దీనివల్ల నాకే ప్రాబ్లం, అదే కాకుండా నా దగ్గర ఎలాంటి పవర్ కానీ లేదు, నీకేమైనా అయితే నేను నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి, ఇలాగే వెళ్తే మనం డివోర్స్ దా తీసుకోవాలనేసి తను కానీ చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అంటే మరుసటి రోజు కంగ్జే కానీ బోక్ని చూసేసి, ఇదిగో బోక్ నువ్వెందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు రా అనేసి కానీ తనైతే లాక్కొని వెళ్తూ ఉంటుంది. అప్పుడైతే సంగతే కానీ అరానా దగ్గరికి వచ్చేసి, ఈ అజుమా ఏంది ఈ రోజు కానీ స్కూల్కి వచ్చినట్టుంది ప్రిన్సిపాల్ అనేసి వాడు కానీ వెళ్తా ఉంటాడు. ఇదిగో ఆగు నేను నీతో కొంచెం మాట్లాడాలి రా, మనం కెఫెటేరియాకి వెళ్ళి మాట్లాడతామనేసి తను కానీ సంగతేని తీసుకొని వెళ్తా ఉంటుంది. బోక్ని తీసుకొని వచ్చి అడుగుతా ఉంది, నువ్వెందుకు ఇదంతా చేస్తా అన్నావు, నాకు తెలుసు నువ్వు నన్ను లైక్ అంటుందన్నమాట. దాంతో వీడు కానీ అయినా నాకేమైనా పిచ్చా ఏంటి అజుమానులందరినీ ఇష్టపడడానికి, నువ్వు నీ ఇష్టానికి ఊహించుకోకు, నాకు నీ మీద ఎలాంటి ఇష్టం లేదు, నువ్వు కానీ నన్ను ఇష్టపడకు, ఆ రోజు ఏ ఇంట్రెస్ట్ లేకుండానే నువ్వైతే నా షూ యొక్క టైని కానీ కట్టావా అనేసి అడుగుతా అంటాడు. నువ్వు మాట్లాడుతూ ఉండు, నేనైతే కొంచెంలో వచ్చేస్తాను అనేసి అక్కడ నుంచి కానీ కంచి అయితే వెళ్ళిపోతుంది. అంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ నుంచి వచ్చి ఇన్స్పెక్షన్ కానీ చేస్తుంటారు ఆ కన్స్ట్రక్షన్ని, అదే చూపిస్తారు. అతను కానీ చెప్తా అంటాడు మంచోడు, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ నుంచి కాకుండా బయట నుంచి మనం ఇన్స్పెక్షన్ చేయడానికి పిలవాలి అనేసి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అనేసి కానీ ఈ ప్రిన్సిపల్ అయితే అడుగుతాడు. నువ్వు చెప్పేది కరెక్టే, కాంట్రాక్టర్ని మార్చేస్తే సరిపోతుంది, ఇంకేం ప్రాబ్లం లేదు, మీరు అప్రూవల్ ఇవ్వకండి సార్, దీనివల్ల చాలా రిస్క్ అనేసి మంచోడు కానీ చెప్తా అంటాడు. ఇదిగో నేను చెప్పినట్టు చేసేయి, కొంచెం థింగ్స్ మార్చేసి అనేసి కానీ డోతో చెప్పేసి ఆ ఆఫీసర్ కానీ వెళ్ళిపోతా అంటాడు. కంగ్జే కానీ అక్కడికి అయితే వచ్చి వాడికి కళ్ళు కొడుతుంది అనమాట. దాంతో మిస్ జో అంటాడు. దాంతో కంగ్జే కానీ వాడిని అయితే పిలుచుకొని వచ్చేసి మాట్లాడుతూ ఉంది. ఇదిగో నన్ను టచ్ ఇక్కడ టచ్ అక్కడ టచ్, ఆ రోజు టచ్ చేసావు కదా, ఈ రోజు నేను నీకు స్టూడెంట్లా కనపడతా అన్నానా, ఆ రోజు మాత్రం మిస్ జోలా కనపడినానా అంటుంది. ఇదిగో స్టూడెంట్ ఈ విధంగా అంతా చేయకూడదు, నిన్ను ఎక్స్పెల్ చేసేస్తారని వీడు కానీ చెప్తా అంటాడు. చేయని నేను కానీ వెళ్ళి చెప్తాను, ఎడ్యుకేషన్ ఆఫీసర్ నన్ను సెక్షువల్గా అబ్యూస్ చేశారు అనేసి కానీ కంగ్జే అయితే బెదిరిస్తూ ఉంటుంది. నేను ఏందా చేయమంటావు ఇప్పుడు అనేసి కానీ తనైతే అడుగుతాడు. ఆ కన్స్ట్రక్షన్ని ఆపాలి అంటుంది. అసలు ఈ కన్స్ట్రక్షన్లో నాదేం కాదు, అక్కడ మినిస్టర్దే మొత్తం అనేసి కానీ వీడైతే చెప్తాడు. అంటే కంగ్జే కానీ వచ్చి మంచోడితో చెప్తా ఉంటుంది, ఈ కన్స్ట్రక్షన్లో వెనకాల మినిస్టరే ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని చెప్తుంది. దాంతో మంచోడు కానీ అటంటే ఆ కన్స్ట్రక్షన్ని ఇప్పుడు తనైతే తన హెడ్ అండ్ కొడుకుకి ఇచ్చాడా అనేసి కానీ, అవును వాళ్ళిద్దరికి మధ్య ఉన్న కనెక్షన్నే మనం అందరికీ తెలియజేస్తే చాలు, దాంతో ఈ ప్రాబ్లం అంతా కానీ మనం అయితే సాల్వ్ చేయొచ్చు అని చెప్తా అంటారు. అంత లోపల గాంగ్జు కానీ అక్కడికైతే వచ్చేసి, ఇదిగో నా దగ్గర ఆ ఎవిడెన్స్ కానీ ఉంది, వాళ్ళిద్దరూ కానీ నాన్న కొడుకు అనేది 99% వాళ్ళ యొక్క డిఎన్ఏ టెస్ట్తో మనం అయితే రుజువు చేసేయవచ్చు అనేసి కానీ గాంగ్జు అయితే అక్కడ మంచోడికి కానీ చెప్తా ఉంటుంది. దాన్ని చూసేసి మంచోడు కానీ ఈ ఒక్కటి చాలు అనేసి కానీ గాంగ్జుని అయితే హక్ చేసుకునేసి మరి చెప్తా ఉంటాడనమాట. అప్పుడు కంగ్జే కానీ బుల్లి దగ్గర నుంచి అయితే కాల్ వస్తుంది. డో వాళ్ళ అమ్మ గురించి అడిగి ఉంటుంది కదా, దాన్నే చెప్తా ఉంది. వాళ్ళ అమ్మ అయితే ఎడ్యుకేషన్ ఆఫీస్ ముందే సూప్ షాప్ పెట్టుకుని ఉంది, కాకపోతే 10 సంవత్సరాలకు ముందే చనిపోయిందంట అనేసి కానీ చెప్తుంది. అంటే పిఏనే చూపిస్తారు. పిఏ కానీ ఆలోచిస్తూ ఉంది. చైర్మన్ చెప్పుంటాడు, ఆ
డోని నువ్వు మంచోడు అనుకుంటున్నావు, వాళ్ళ నాన్నలాగే వాడి బుద్ధులుగానే ఉంటుంది. వాళ్ళ నాన్న అయితే ఎంత క్రూరమైన వాడో తెలుసా, వాళ్ళ అమ్మని నడి రోడ్డు మీద వదిలేసిన వాడు. అలాంటి వాడి కొడుకైన డోని నువ్వు నమ్మావంటే నువ్వు కానీ నడి రోడ్డు మీదకి రావాల్సిందే అనేసి ఈ చైర్మన్ కానీ చెప్తా ఉంటాడు. దాన్ని అన్నిటినీ కానీ ఈ పిఏ అయితే ఆలోచిస్తూ మనం ఇప్పుడు ఎలాగైనా కానీ వాడి యొక్క ఎవిడెన్స్, అది వాళ్ళ అమ్మ ఇచ్చేసి వెళ్ళింది కదా, దాన్ని వెతకాలనేసి వెతుకుతూ ఉంటుంది. అప్పుడైతే ఒక బాక్స్లో ఒక రికార్డర్ కానీ ఉంటుంది అనమాట, ఆడియో రికార్డర్. దాన్ని కానీ ఎత్తి తనైతే వింటూ ఉంటుంది. దాని లోపల అయితే ఎవరో తలుపు తెరుచుకొని వచ్చేటట్టు ఉంటుంది. తిరిగి చూస్తే ఈ డో టీచరే వస్తూ ఉంటాడు. అసలు నువ్వేం చేస్తానో నా పర్మిషన్ లేకుండా అనేసి కానీ అడుగుతాడనమాట. అంటే ఇటుపక్క అయితే కాంగ్జేనే చెప్తా ఉంది, మనం ఎలాగైనా కానీ వాళ్ళిద్దరూ నాన్న కొడుకు అనేది ఈ ప్రపంచానికి తెలియజేస్తే సరిపోతుంది. ఆ తర్వాత వాళ్ళందరూ కానీ ఒకరినొకరు కొట్టుకునేట్టు చేసేయవచ్చు. బయట చూడడానికి వాళ్ళందరూ కానీ ఒక్కటిగా కనిపిస్తూ ఉన్నారు, కాకపోతే వాళ్ళు అలా లేదు అనేసి కానీ చెప్తా ఉంటుంది. దాంతో మంచోడు కానీ చెప్తా ఉంటాడు, అటైతే ఈ ప్లాన్ ప్రకారం చేద్దాం అనేసి కానీ వాళ్ళైతే ఒక ప్లాన్ వేసి ఉంటారు. వీళ్ళు కానీ నోటీసులు అంతా కానీ రెడీ చేసి ఉంటారనమాట. దాన్నే చెప్తా ఉంటాడు మంచోడు కానీ, రేపైతే ఎలక్షన్ బూత్కి వెళ్ళేసి మనం దీన్ని కానీ ఇది డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనేసి కానీ అక్కడికైతే బోక్ కానీ వచ్చేసి మొత్తం కానీ వింటూ ఉంటాడు. అటుపక్క కంగ్జే మాట్లాడేది, అసలు కంగ్జేను నువ్వు ఏం చేస్తా అన్నారు, ఏదైనా డేంజర్ అయినా డిస్కషన్ చేస్తున్నారా ఏంటి అనేసి కానీ చెప్తాడు. ఏమీ లేదు రా పడుకుంటాం అనేసి మంచోడు కానీ కింద వెళ్ళి పడుకుంటాడు. మీరు వెళ్ళి పైన పడుకోండి అనేసి బోక్ చెప్తే లేదురా కింద పడుకుంటాం అనేసి ఇద్దరు కానీ పడుకుంటారనమాట. ఆ తర్వాత మినిస్ట్రీ చూపిస్తారు, వాడు కానీ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా నిలబడి ఉంటాడనమాట. అక్కడికైతే కంగ్జే వాళ్ళ గ్యాంగ్ కానీ వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికి కానీ నోటీసులు అన్నిటినీ ఇస్తూ ఉంటారు. దాంట్లో ఏముందంటే ఈ విధంగా సూప్ రెస్టారెంట్ పెట్టుకొని ఉన్న వాళ్ళ కొడుకు డో వచ్చి మినిస్టర్ యొక్క సొంత కొడుకే అనేసి కానీ దాంట్లో అయితే ఉంటుంది. దీంతో మినిస్టర్ కానీ షాక్ అయిపోయి ముందు వాళ్ళందరినీ కానీ పట్టుకోండి, అసలు ఇదంతా కానీ ఆపోజిట్ పార్టీ వాళ్ళు చేస్తూ ఉన్నారు అనేసి కానీ వీడైతే ప్రచారం చేస్తూ ఉంటాడు. అక్కడ నుంచి అయితే కంగ్జే వాళ్ళందరూ కానీ పరుగులు తీస్తారన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క మూలకి పరిగెత్తుతూ ఉంటారు. వెనకాల మినిస్టర్ యొక్క బాడీ గార్డ్స్ కానీ కంగ్జేని అయితే తరుముకుంటూ వస్తూ ఉంటారు. కంగ్జే కానీ అటు దూరి ఇటు దూరి ఎక్కడెక్కడో దూరుతూ ఉంటుంది భయపడిపోయేసి. తను ఎలాగో ఒకలాగా కానీ వాడిని అయితే ఏమార్ చేసి వస్తూ ఉంటుంది. అంత లోపల ఎవరో కానీ తనైతే పట్టుకొని వెళ్ళేట్టు చూపిస్తారు. ఇదంతా సోషల్ మీడియాలో కానీ బాగా పాపులర్ అయిపోయింది, న్యూస్ ఛానల్లో అన్నిట్లో కానీ మినిస్టర్కి ఒక హెడ్ అని కొడుకున్నాడు అనేసి. దాంతో మినిస్టర్ కానీ అక్కడ ఉన్న చైర్మన్ని డోని పిలిచి మరీ తిడతా ఉంటాడు, అసలు ఎవరు దీన్ని చేసింది, మీ ఇద్దరిలో ఎవరో ఒకరే చేస్తుంటారు కదా అనేసి, మమ్మల్ని మీరు సందేహపడుతున్నారా అనేసి కానీ చైర్మన్ అయితే అడుగుతా అంటాడు. మన ముగ్గురికి తప్ప ఇంకెవరికి తెలుసు అనేసి మినిస్టర్ కానీ చెప్తా అంటారు. దానికైతే నాకు ఒకరి మీద సందేహం ఉందనేసి డో చెప్పేసరికి, అటంటే దీన్ని నువ్వే చేస్తుంటావు, నువ్వు నన్ను బెదిరించే కదా ఆ పొజిషన్కి కానీ వెళ్ళావు అనేసి అరుస్తా అంటాడనమాట. అటే చైర్మన్ కానీ బయట వచ్చి చెప్తా అంటాడు, నువ్వు చేయలేదు నేను చేయలేదంటే ఇంక దీన్ని ఎవరు చేస్తుంటారు అనేసి కానీ చైర్మన్ అయితే డోతో చెప్తా అంటాడు. అటుపక్క చూస్తే పిఏనే ఉంటుంది, నువ్వు రా నా పచ్చి చిలక అనేసి దాన్ని కానీ లాక్కొని వెళ్తా ఉంటాడనమాట కొట్టడానికి అనుకుంటాను. అంటే నెక్స్ట్ సీన్లో అయితే గాంగ్జూనే చూపిస్తారు. తను కానీ కంగ్జే రాలేదనేసి భయపడతా ఉంటుంది. అంత లోపల కంగ్జే కానీ అక్కడికైతే బోక్ని కానీ తీసుకొని వస్తుంది. అదే ప్రచారం చేస్తా అన్నప్పుడు కంగ్జేని కానీ ఎవరో లాక్కొని వెళ్ళినట్టు చూపిస్తారు కదా, అది బోకే. అసలు ఏం చేస్తా అన్నావు, అసలు నువ్వు ఎవరికి ఆపోజిట్గా వెళ్తున్నావో తెలుసా, తను ఇప్పుడు ప్రెసిడెంట్ క్యాండిడేట్, తను తలుచుకుంటే అసలు నేను లేకుండా చేసేస్తాడు అనేసి కానీ బోక్ చెప్తాడు. సరే మినిస్టర్కి డోకి ఏదైనా సంబంధం ఉందా అనేసి అడిగితే అది నాకు తెలీదు, కాకపోతే ఈ క్యాంగ్ చనిపోయిన దానికి రీజన్ ఎవరో తెలుసా, డోనే, తనే ఆ ఈ క్యాంగ్ని అయితే బిల్డింగ్ మీద నుంచి తోసి మరీ చంపేశాడు అనేసి కానీ చెప్తాడు. దాంతో గాంగ్జు కానీ అడుగుతా ఉంది, అంటే తను సూసైడ్ చేసుకోలేదా, వీళ్ళే చంపేశారా అనేసి కానీ, ఆ గిల్టీలోనే నువ్వు ఉన్నావా బోక్ అనేసి కంగ్జే కానీ అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం అయితే లీక్ అయింది, కాకపోతే దీన్ని మనం మీడియా వాళ్ళందరికీ కానీ చెప్పేయాలి, వాళ్ళిద్దరికి మధ్య ఉన్న రిలేషన్షిప్ని అనేసి కానీ చెప్తా ఉంటుంది కంగ్జే. అటే ఈ డోనే చూపిస్తారు. డో కానీ వాళ్ళ అమ్మ ఆడియో రికార్డ్ని వింటూ ఉంటాడు. అందులో వాళ్ళ నాన్న చెప్పుంటాడు, వాడు నా లైఫ్కి పట్టిన ఒక మరక లాంటి వాడు అనేసి కానీ. మరుసటి రోజు స్కూల్లో అయితే ఫోన్ల మీద ఫోన్లు వస్తూ ఉంటుంది మీడియా వాళ్ళ దగ్గర నుంచి డోని అయితే ఇంటర్వ్యూకి పిలవడానికి. దాంతో డో కానీ ప్రిన్సిపల్తో చెప్తా అంటాడు, సరే వాళ్ళని పిలవండి నేను ఇంటర్వ్యూ ఇస్తాను అనేసి కానీ. దాంతో ఇక్కడైతే గాంగ్జూని అయితే అదే తను డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటుంది కదా నోటీస్లో, దాన్ని అన్నిటిని కానీ డాంగ్ అయితే చూస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఈ క్యాంగ్ యొక్క ఫోన్ కానీ ఎవరో తీసుకొని వచ్చి రెడీ చేసేసాం సార్ అనేసి కానీ డాంగ్తో అయితే ఇస్తారు. డాంగ్ అయితే గాంగ్జూ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ చెంచాలని బాడీ గార్డ్స్ని అందరినీ కానీ కొడతా అంటారు. అసలు డాంగ్ ఏం చేస్తా అన్నావు, వాళ్ళని కొట్టకు రా, మనం ఇద్దరం కానీ కావాలంటే మాట్లాడుకుంటాం అనేసి కానీ గాంగ్జూ అయితే డాంగ్ని అయితే పిలుచుకొని వెళ్తుంది. దాంతో వాళ్ళ చెంచా కానీ కంగ్జేకి అయితే కాల్ చేసి చెప్తాడు ఈ విధంగా అనేసి.
దాంతో కంగ్జా కానీ బోతో చెప్తుంది, నువ్వైతే అరానాని పిలుచుకునేసి సేఫ్గా ఇంటికి వచ్చేయి అనేసి. కానీ కంగ్జా కానీ పరిగెత్తుకుంటూ వస్తుందన్నమాట. అసలు ఏం చేసావు గాంగ్జూని అని అడిగితే, నేను చెప్పేది జాగ్రత్తగా విను, నువ్వైతే నీ కూతుర్ని తీసుకునేసి ముందు ఇక్కడ కాకుండా అబ్రాడ్కి వెళ్ళిపో, అదే నీకు సేఫ్టీ అనేసి డాంగ్ అని చెప్పేసి వెళ్తాడు. అదేవిధంగా కంగ్జా కానీ లోపల వచ్చి గాంగ్జూతో అడుగుతుంది. గాంగ్జూ కానీ అదే పాస్పోర్టు ఇంకా వాళ్ళ యొక్క ఫ్లైట్ టికెట్ కానీ ఇస్తుంది. నువ్వు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే నీకు సేఫ్టీ అనేసి. ఇంత జరిగిన తర్వాత నేను ఇక్కడ నుంచి వెళ్ళడం ఎలా, ముందు నేను అరానాని కాపాడాలి అనేసి కానీ కంగ్జా అయితే చెప్తా ఉంటుంది. అటే కంగ్జే దగ్గరికి పిఏ కానీ వచ్చి చెప్తా ఉంది, నువ్వు చెప్పింది సాధించేసావు కదా, నీ వల్ల వాళ్ళ ముగ్గురు కానీ కొట్టుకున్నారు, వాళ్ళ మధ్యలో నేను పడి నన్ను కానీ కొట్టారు అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది. తనకైతే మొహం అంతా కానీ దెబ్బలుగా ఉంది. నేను ఖచ్చితంగా వాళ్ళ చేతుల్లో చేస్తానని తెలుసు, కాకపోతే నేను చావడానికి ముందు వాళ్ళ ముగ్గురిని కానీ చంపేసే చేస్తాననేసి కానీ తనైతే చెప్తా ఉంటుందన్నమాట. ఇదిగో నా రివెంజ్ని నాకు బదులు నువ్వే తీయాలి అనేసి కానీ వాళ్ళ అమ్మ ఇచ్చింది కదా ఆడియో రికార్డర్, దాన్ని కానీ తీసుకొచ్చి కంగ్జే దగ్గర ఇస్తుంది. దీన్ని యూజ్ చేసేసి వాళ్ళ ముగ్గురిని కానీ నువ్వు నా బదులు రివెంజ్ తీ అనేసి కానీ చెప్తుంది. అటే డో అయితే ఆలోచిస్తూ ఉంటాడు వాళ్ళమ్మ ఆడియో రికార్డుని గురించి. వాళ్ళ నాన్న అయితే చెప్పుంటాడు, నా పర్మిషన్ లేకుండానే నువ్వు వాడిని కన్నావు కదా అనేసి. కానీ దానివల్లే అండి నేను ఒక్కటే వాడిని పెంచాను, ఇప్పుడు నాకు క్యాన్సర్ ఉందండి, నేను చనిపోతాను, ఇప్పుడైనా వాడిని మీ ఫ్యామిలీలో ఒకటిగా చేర్చుకోండి అనేసి కానీ అడుగుతుంది. ఖచ్చితంగా లేదు, వాడు నా లైఫ్కి పట్టిన మరక, వాడి వల్ల నా యొక్క ఫ్యూచరే పోతుంది అని చెప్పుంటాడు. దాంతో వాళ్ళ అమ్మ కానీ అటైతే నేను ఈ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ని ప్రెస్ వాళ్ళకి ఇస్తానని చెప్పింది, దీంతో నువ్వు అసలు ఏం చేయలేవు, నీ కొడుకుతో నువ్వు కొంచెం సేఫ్గా ఉండడానికి చూడు అనేసి కానీ వాళ్ళ నాన్న అయితే బెదిరించేసి అక్కడ నుంచి వెళ్ళి ఉంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ కానీ మొత్తాన్ని కానీ ఆడియో రికార్డ్ చేసి ఉంటుంది, దాన్నే ఇప్పుడు డో దగ్గర కానీ ఇచ్చి ఉంటుంది. ఆ ఆడియో రికార్డ్ని తీసుకొచ్చి కంగ్జే వాళ్ళకి కానీ వేసి చూపిస్తూ ఉంటుంది పిఏ కానీ. తను కానీ కంగ్జే చెప్తా ఉంది, ఈ ఒక్క రికార్డు చాలు, మనమైతే వాళ్ళిద్దరికి మధ్య ఉన్న కనెక్షన్ అయితే ప్రెస్ వాళ్ళకి మీడియా వాళ్ళకి చెప్తే మొత్తం మందికి కానీ తెలిసిపోతుంది అనేసి. దాంతో గాంగ్జూ కానీ అడుగుతా ఉంది, నువ్వేంది సడన్గా చాలా మంచి వాళ్ళలాగా నటిస్తా ఉన్నావు అనేసి. కానీ ఏం చేసేది, నేను బతకాలి కదా, వాళ్ళిద్దరూ కానీ నన్ను అయితే యూజ్ చేసుకునేసి చెత్తకుప్పలాగా తీసి పడేశారు అనేసి చెప్తుంది. సరే నీ రివెంజ్ని నేను తీస్తాను అనేసి గంగే కానీ తనైతే వాళ్ళ ఇంటికి కానీ పిలుచుకొని వచ్చి ఉంటుంది. నువ్వైతే చాలా రోజులుగా నాకైతే క్యూరియస్గా ఉండేది, నువ్వు ఎలాంటి లైఫ్ రన్ చేస్తా ఉన్నావని తెలుసుకోవాలనేసి అని చెప్తా ఉంటుంది పిఏ. అంత లోపల అక్కడికి అరానా కానీ వచ్చేస్తుంది. ఏంది నన్ను మర్చిపోయినావు, నేనే కదా నీ కూతుర్ని పిలుచుకొని వచ్చాను, నువ్వైతే వదిలేసి వచ్చేసావు, నీ కూతుర్ని సేఫ్గా తోడుకొచ్చాను కదా, నేనైతే ఇలాగ అమ్మాయిలంతా ఇంటికి పిలుచుకొని వెళ్ళే వాడినే కాదు అనేసి కానీ వీడైతే చెప్తా అంటాడు. ఇదిగో నీకు మంచిదైపోయింది, ఇలాగా స్కూల్కి వచ్చే అమ్మని పెట్టుకొని ఉండడం అనేసి కానీ చెప్తా అంటాడు. థ్యాంక్స్ రా బంగారు, నా కూతుర్ని నువ్వు ఇంటికి సేఫ్గా పిలుచుకొని వచ్చినందుకు అనేసి కానీ తనైతే బుజ్జికిస్తూ ఉంటుంది బోక్ని. ఇదిగో నా బుగ్గ మీదంతా చేయి పెట్టుకుంటా అంటారు. సరేలే థ్యాంక్ యూ అనేసి కానీ కంగ్జే అయితే చెప్తుంది. ఇప్పుడు అరానా కానీ పిఏని అయితే డౌట్గా చూస్తూ ఉంటుంది. అటే నెక్స్ట్ సీన్లో అయితే మంచోడికి కానీ ఆడియో రికార్డుని అయితే తీసుకొచ్చి కంగ్జే ఇచ్చేసి చెప్తా ఉంది, దీన్ని కనుక మనం పబ్లిక్లో అందరికి కానీ తెలిసేటట్టు చేసేస్తే చాలు అంటుంది. రేపు జరగబోయే ఆ ప్రెస్ మీటింగ్లో అయితే దీన్ని మనం వేసేద్దాం అనేసి కానీ వీళ్ళిద్దరూ కానీ ప్లాన్లు వేస్తూ ఉంటారనమాట. అప్పుడైతే జడ్జయ్య సడన్గా ఇంటి లోపలికి వస్తూ ఉంటారు. జడ్జయ్యని చూసేసరికి నాన్న అనేసి మంచోడు కానీ లేసుకుంటాడు. కంగ్జేకి అయితే ప్రాణం పోయింది, జడ్జయ్య ఎక్కడ చూసేస్తారో అనేసి తన కానీ మొహం మూసుకునేసి అక్కడి నుంచి అయితే పారిపోతుంది. ఎవరో అమ్మాయి అనేసి కానీ తనైతే అడుగుతూ ఉంటాడు. అటే మరుసటి రోజు చూపిస్తారు, మీడియా వాళ్ళందరూ కానీ వచ్చేస్తారనమాట. ప్రిన్సిపల్ కానీ అందులో ఒకరిని పట్టుకునేసి నువ్వెవరు రా, నిన్ను చూస్తే మీడియా వాళ్ళలాగే కనిపించట్లేదు అనేసి వీళ్ళు కానీ అరుస్తూ ఉంటారనమాట. నేను మీడియా వాడినే సార్ అనేసి వాడు కానీ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అటే ప్రిన్సిపల్ కానీ కాల్ వస్తుంది చైర్మన్ దగ్గర నుంచి, తనే వాంటెడ్గా ఈ ప్రెస్ మీటింగ్ని అరేంజ్ చేశాడా, ఇందులో ఏదో డౌట్గా ఉంది అనేసి కానీ చైర్మన్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అటే డో కానీ వాళ్ళ నాన్నకి మినిస్టర్కి మాట్లాడుతూ ఉంటాడు, మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే, ఇంత దూరం వచ్చేసిన తర్వాత మనం ఇందులో దాచడానికి ఏమీ లేదు, మా నాన్న మీరే అనేసి చెప్పేయండి, లేదంటే నేను ఖచ్చితంగా మా అమ్మ ఇచ్చిన ఆ రికార్డర్ని యూజ్ చేయాల్సి వస్తుంది అనేసి కానీ వీడైతే వాళ్ళ నాన్న బెదిరిస్తూ ఉంటాడు. దాంతో మినిస్టర్ కానీ నువ్వు కానీ మీ అమ్మలాగే ఆలోచిస్తూ ఉన్నావు కదా, తనలాగే చేస్తూ ఉన్నావు అనేసి చెప్తాడు. మీరు రేపు ఖచ్చితంగా రావాల్సిందే ప్రెస్ మీటింగ్కి అనేసి ఈ డవ్ కానీ చెప్పేసి కాల్ కట్ చేస్తారు అనమాట.
అటే కంగ్జే వాళ్ళనే చూపిస్తారు. అప్పుడు వాళ్ళ ఆడియో రికార్డ్ని కానీ స్కూల్లో బ్రాడ్కాస్టింగ్ రూమ్లో వేద్దామనేసి వాళ్ళు కానీ ప్లాన్ చేస్తూ ఉంటారు. అక్కడికైతే పిఏ కానీ వచ్చేసి నువ్వు వెళ్ళు, కింద వెళ్ళి చూసుకో, నేను ఇక్కడ మొత్తం చూసుకుంటాను, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పాలిటిక్ గేమ్స్ అన్నిటిని కానీ ఆడడానికి స్టార్ట్ చేస్తారు, కాబట్టి నువ్వు అక్కడ ఉండడమే మంచిది అంటారు. మంచోడు కానీ చెప్తారు, దీనివల్ల నీ యొక్క ఐడెంటిటీ తెలియవస్తుందో ఏమో అనేసి. అటే డోనే చూపిస్తారు. ప్రెస్ వాళ్ళందరూ కానీ తను అయితే అడుగుతూ ఉంటారు. రూమర్స్ అంతా కానీ స్ప్రెడ్ అవుతా ఉంది, మినిస్టర్ యొక్క కొడుకు మీరే అనేసి. కానీ ఇన్నాళ్ళు మీరెందుకు దీన్ని చెప్పలేదు, అది మాత్రమే కాదు ఇన్ని రోజులు దాచేసి ఇప్పుడు ఎందుకు దీన్ని మీరు పబ్లిష్ చేశారు, ఈ నోటీస్లో ఉన్నది నిజమా, తను మీ నాన్న లేదా అనేసి కానీ ప్రెస్ వాళ్ళు అయితే అడుగుతూ ఉంటారు. నేను చెప్తాను దానికి అనేసి కానీ వీడైతే నోరు తెరుస్తాడనమాట. అంత లోపల మినిస్టర్ కానీ లోపలికి వచ్చేసి ఇందులో ఉన్నదానికి నా కొడుకుకి ఎలాంటి సంబంధం లేదు, దీన్ని అంతా కానీ ఆపోజిట్ పార్టీ వాళ్ళే చేశారు. నేను చిన్నదిగా ఉన్నప్పుడు ఒక అమ్మాయిని అయితే చాలా ప్రేమించాను, తను కానీ నన్ను ప్రేమించింది, ఇద్దరం కానీ ఒక కొడుకునైతే కన్నాము, ఆ కొడుకుకి నా పెళ్ళాంకి ఏదైనా ప్రాబ్లం వస్తుందో ఏమో అనే భయంతోనే తనని కానీ నేనైతే పబ్లిక్గా ఎవరికి కానీ అనౌన్స్ చేయలేదు, వీడే నా కొడుకు అనేసి. నా కొడుకుని నేనైతే సరిగానే చూసుకోలేదు అనేసి వీడైతే ఒకటే యాక్టింగ్లో చేస్తూ ఉంటాడనమాట. దానికి తగ్గట్టుగా డో కానీ అయ్యో నాన్న మీరు నన్ను ఎంత బాగా చూసుకున్నారు నాన్న అనేసి వీళ్ళైతే పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. దాన్ని అయితే ప్రిన్సిపల్ కానీ చూస్తూ ఉంటాడనమాట. ఓ నా కొడుక అనేసి కానీ మంచోడు కానీ అనుకుంటా అన్నాడు, ఏమ్మా నటిస్తూ ఉన్నారు వీళ్ళిద్దరూ అన్నట్టుగానే. ప్రిన్సిపల్ అయితే ఒక పక్క ఆలోచిస్తూ ఉంటాడు, వీళ్ళ పర్ఫార్మెన్స్ నన్నే మించిపోయేట్టుంది అనేసి. వీళ్ళు కానీ హగ్ చేసుకుంటారు అనమాట. అక్కడికి వచ్చిన మీడియా వాళ్ళు కానీ నాన్న కొడుకుల్ని కలిపేసామన్న సంతోషంతో ఉంటారు. అక్కడికైతే కంగ్జే వచ్చి అరుస్తుంది, మొత్తంగానే నాటకమే వీళ్ళు వేస్తూ ఉండేదనేసి. ఎవరు అది అనేసి మినిస్టర్ కానీ తిరిగి చూస్తాడనమాట. అక్కడ మీడియా వాళ్ళందరూ కానీ కంగ్జేని అయితే ఫోటో చేస్తున్నారు. ఈ అమ్మాయికి పిచ్చి పట్టింది సార్ అనేసి ప్రిన్సిపల్ కానీ వాగుతూ ఉంటారు. నాకు పిచ్చి పట్టలేదు, వీళ్ళందరూ కానీ నాటకాలు వేస్తూ ఉన్నారు. మినిస్టర్ అయితే ఎప్పుడూ కానీ తన కొడుకుని కొడుకుగానే చూడలేదు, వాళ్ళ అమ్మని కానీ ప్రేమించి వాళ్ళని గర్భం చేసేసి వీడైతే నడి రోడ్డు మీద వదిలేశాడు అనేసి కానీ. దాంతో ప్రిన్సిపల్ కానీ దేవుడా నాకంటూ ఎక్కడి నుంచిదా వస్తురో, ఈ అమ్మాయి స్కూల్ అమ్మాయి సార్, ఈ అమ్మాయి ఎందుకు ఇక్కడ వచ్చింది అనేసి కానీ తనైతే అరెస్తా అంటాడు. కంజే కానీ లేదు నేను చెప్పేదంతా నిజం అంటా ఉంటుంది. ఒక సైడ్ అయితే మంచోడు కానీ మెసేజ్ పెడతాడనమాట పిఏకి, అదే ఆడియో రికార్డ్ని కానీ వేసేయనేసి. కానీ పిఏ కానీ ఆడియో రికార్డ్ని కానీ ఆన్ చేస్తుంది అనమాట. తను ఆన్ చేస్తే అందరూ కానీ వింటూ ఉంటారు. కాకపోతే అందులో అయితే మినిస్టర్కి డోకి ఉన్న సంబంధం కాకుండా కంగ్జే ఎవరు అనే దాని గురించే ఉంటుంది. బోక్ అయితే కంగ్జేని వచ్చి ఇంట్లో వదలడానికి వచ్చినప్పుడు వాడు మాట్లాడుంటాడు కదా, నువ్వైతే ఏకంగా మీ అమ్మనే స్కూల్కి తోడుకొస్తా అన్నావు, అది నీకు మంచిది అయింది అనేసి. దాన్నే స్కూల్ మొత్తం కానీ వింటూ ఉంటుంది. అరేనా వాళ్ళ అమ్మాయి కంగ్జే అనేది మొత్తం మందికి తెలిసిపోతుంది. కంగ్జే కానీ ఒక అజుమ అనేది కానీ ప్రిన్సిపల్ కానీ చూస్తూ ఉంటాడు, ఇన్నాళ్ళు నన్ను ఏమార్చుతా ఉన్నావా నా బంగారు కొండ అన్నట్టుగానే. అటుపక్క అయితే ప్రెస్ వాళ్ళు కానీ ఏంది ఇది కొత్త న్యూస్గా ఉందనేసి వాళ్ళు కానీ ఆలోచిస్తూ ఉంటారు. అందరూ కానీ కంగ్జేనే చూస్తూ ఉంటారనమాట. అక్కడికైతే పిఏ కానీ వస్తుంది, మొత్తం పని ముగించేసి. కంగ్జే కానీ తనని చూస్తూ ఉంటుంది, ఈ విధంగా నమ్మక ద్రోహం చేసావే అన్నట్టుగానే. అంటే ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు. చైర్మన్ కానీ డోతో చెప్పుంటాడు కదా, నువ్వు కాదు నేను కాదంటే ఇదే అనేసి కానీ పిఏని అయితే లాక్కొని వెళ్ళుంటాడు కదా కొట్టడానికి. అప్పుడైతే డో టీచర్ కానీ వచ్చి తన చేతిని పట్టుకునేసి ఆపేసి తనని కొట్టబాకండి అనేసి కానీ తనని అయితే తోడుకొని వెళ్ళి తనతో అయితే మాట్లాడుంటాడు. అప్పుడు పిఏ కానీ చెప్తా ఉంది, కన్స్ట్రక్షన్ని ఆపడానికి ట్రై చేసింది, ఇంకా మొత్తం నీ ప్లాన్లో మొత్తంలో కానీ ఇన్వాల్వ్ అయ్యింది అరేనా వాళ్ళమ్మ కంగ్జే అనేసి కానీ చెప్తుంది. వీడు కానీ నవ్వుతూ ఆలోచిస్తాడు, అటంటే ఇన్ని రోజులు స్కూల్ అమ్మాయిలాగా వచ్చి నన్నే ఏమార్చిందా గేమ్ ఆడుతూ, సరే ఇప్పటికైనా తెలిసింది కదా నేను చెప్పేట్టు చెయ్యి అనేసి కానీ ఒక రికార్డర్ని అయితే తన దగ్గర ఇచ్చి ఉంటాడు. ఆ రికార్డర్ని తను కానీ కంగ్జే వాళ్ళ ఇంట్లో వచ్చి ఆన్ చేసి ఉంటుంది. బోకు వాళ్ళ కూతుర్ని వదలడానికి ఇంటికి వచ్చినప్పుడు కానీ ఆ రికార్డ్ని ఇప్పుడు కానీ వేసి ఉంటుంది అనమాట స్కూల్లో అందరి ముందు. ఇప్పుడు కంగ్జే కానీ తనని చూస్తూ ఉంటుంది. అక్కడికైతే అరేనా కానీ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళ అమ్మని అయితే గట్టిగా పట్టుకుంటుంది. వాళ్ళ అమ్మ కానీ తనైతే టైట్గా హగ్ చేసుకుంటుంది. డో టీచర్ కానీ వాళ్ళ దగ్గరికి వస్తారు, నీ గేమ్ అయితే అయిపోయింది, నీ స్టూడెంట్ గేమ్ అనేసి కానీ వాడైతే విలన్లా చెప్తా అంటాడు. దాంతో ఈ ఎపిసోడ్ కానీ అయిపోతుంది. ఈ డ్రామా కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి కానీ ఎవరు కానీ సబ్స్క్రైబే చేయడం లేదు ప్లీజ్. దీంతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.